1 year లోనే క్రాక్ చేసేసారు కదా ఎగ్జామ్ అనేది. అవునండి. సో ఇప్పుడు పేరెంట్స్ యొక్క ఫీల్ ఏంటండి? ఫస్ట్ నేను గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్తే నమ్మలేదు. ఈవెన్ మా అమ్మ అంటా ఉంటుంది అనమాట, మాకు రిజర్వేషన్ అంత లేదు, మనకెంత గవర్నమెంట్ జాబ్స్ వస్తారా, మనకి రావులే, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా అని అంటా ఉండేది. బట్ నేను నిజంగా నేను నమ్మాను. అండ్ నాకు ఒక మంచి గైడ్ ఉన్నప్పుడు, ఒక మంచి టీచర్ ఉన్నప్పుడు మనం నిజంగా యాక్సెప్ట్ చేయొచ్చు. లోకమంతా ఎవరేమనుకున్నా కానీ జస్ట్ బ్లైండ్ గా మన వెళ్ళిపోవచ్చు. గట్ ఫీల్ అండ్ దాంతో పాటు మనం ఎక్కడ ఉన్నాం అన్నది మెయిన్. అది నేను నమ్మాను అండ్ నేను టుడే ఆ రిజల్ట్ నేను చూస్తున్నాను. సో నో వర్డ్స్ అండి. మీ జర్నీ చిన్నదైతే కాదు, బట్ చాలా మంది మీలాగే ఎక్కడో సఫర్ అవుతూ ఉంటుంటారు. ఫినాన్షియల్ గా కావచ్చు, లేదంటే ఇట్లా డిస్టెన్స్ లో డిగ్రీ అయింది మాది, ఏ జాబ్ మాకు రావట్లేదు, స్పెషల్ ఐటీ వైపు వెళ్ళాలనుకున్నా మాకు ఆపర్చునిటీ లేదు, కొంతమంది గవర్నమెంట్ జాబే చేయాలనుకుంటూ ఉన్నాం బట్ మాకు రైట్ ఇన్స్టిట్యూట్ ఏంటో తెలియట్లేదు, ఇలా ఒక్కొక్కలా సఫర్ అవుతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ ఒక 1 word లో చెప్పాలంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి మీరు చెప్పేది ఏంటంటే, చాలా షార్ట్ టైంలో మీరు అటెంప్ట్ చేస్తారు దాన్ని. కొంతమంది 4 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రయత్నిస్తున్నప్పటికి కూడా రాని సిచ్యువేషన్ ఇది, బట్ మీరు 1 year లో అటెంప్ట్ చేశారంటే మీరు ఎక్కడ ఫోకస్ చేశారు? ఇప్పుడున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్, కన్సిస్టెన్సీ. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఓడిపోతాం, మనం ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు మెయిన్స్ అవ్వదు, ప్రిలిమ్స్లో కూడా కొన్నిసార్లు అవ్వవు. అలాంటప్పుడు ఎవరు మనల్ని మోటివేట్ చేసినా చేయకపోయినా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి.